సమాజం నుండి క్షయ వ్యాధిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విశ్రాంతి డిఎంఈ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం పురస్కరించుకుని జనచైతన్య సేవా సంఘం అధ్యక్షులు కర్రి రాజు ఆధ్వర్యంలో క్షయవ్యాధి అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి జనచైతన్య సేవా సంఘం అధ్యక్షులు కర్రి రాజు అధ్యక్షత వహించగా విశ్రాంతి డిఎంఈ ఏఎస్ కామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వాకర్స్ కు క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వాకర్స్ పాల్గొన్నారు. వరల్డ్ టీబీ డే ఈరోజు ప్రాముఖ్యం ఏంటంటే మార్చి 24 ఎందుకు పెట్టారు వరల్డ్ టీబీ డే? మీ పిల్లలు రాబర్ట్ కాక్ తెలుసా? రాబర్ట్ కాక్ ఏంటి? రాబర్ట్ కాక్ అన్న అతను జర్మన్ ఫిజిషియన్. అతను ఫస్ట్ ఈ బ్యాక్టీరియాని ఐసోలేట్ చేశాడు. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎప్పుడు చెప్పాడంటే అతను 1882 సంవత్సరం మార్చి 24. అందువల్ల మార్చి 24ని వరల్డ్ అనస్థీషియా టీబీ డే కింద ఆయన జ్ఞాపకార్థం, రాబర్ట్ కాక్ జ్ఞాపకార్థంగా అది కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇలా చాలా సంవత్సరాల నుంచి అలా వరల్డ్ టీబీ డే మార్చి 24